మాటలు రాస్తూ ఇక్కడ ఈ విధముగా చెప్తా ఉన్నాడు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్వాతంత్రము అనగా ఇది ఎవరిచ్చిన స్వాతంత్రము? దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్రము. ఇక్కడ స్వాతంత్రము అని చెప్పబడుతున్నప్పుడు ఒకప్పుడు ఒక వ్యక్తి స్వతంత్రుడు అని మనము ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే, ఇంతకు ముందు తను బానిస, ఇంతకు ముందు తను ఒక బానిసత్వంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే విడుదల పొందుతాడో, ఎప్పుడైతే దాని నుంచి విముక్తి పొందుతాడో ఆ వ్యక్తి ఒక నిజమైన స్వాతంత్రము అనుభవిస్తాడు. స్తోత్రం. అనగా ఇప్పుడు ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేస్తాడు? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్తోత్రం. ఎవరైతే దేవుని యొక్క స్వతంత్రం పొందుకున్నారో, అనగా ఎవరైతే స్వతంత్రులయ్యారో, వారు ఎవరి ద్వారా అయ్యారు అంటే అది క్రీస్తు ద్వారా. క్రీస్తు మనల్ని ఏం చేశాడంట? స్వతంత్రులుగా చేశారు. బాగా అర్థం చేయాలి దయచేసి. ఇంతవరకు మనము లోకంలో ఉన్నవారము, ఇంతవరకు ఒక విగ్రహాలను పూజించేవారము, పండగలు ఆచరించేవారము, లోకములో ఉన్న సమస్త విషయాలను మనము వెంబడించేవారము. అవును, ఈ విధముగా ఒకనాడు మనము స్వతంత్రము లేకుండా ఒక లోకం యొక్క బానిసత్వములోను, పాపం యొక్క బానిసత్వములోను, పండగలు, ఆచారములు, దినములు, మాసములు, ఉత్సవ కాలములు, అమావాస్యలు, పుణ్యము అను ఇటువంటి యొక్క బానిసత్వములో మనం ఉన్నవారము. కానీ యేసు క్రీస్తు తన రక్తములో నిన్ను కొని నీకు నీటి యొక్క బాప్తిస్మము ద్వారా ఆయన నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రులుగా చేశాడు. ఆయన ఇచ్చిన ఈ స్వతంత్రము మనము నిజముగా ఇప్పుడు ఏం చేయాలంట? మీరు స్థిరముగా, ఇప్పుడు ఇచ్చిన స్వతంత్రములో నిలబడాలా లేదంటే పడిపోవాలా? స్తోత్రం. ఒకనాడు నువ్వు అనేక విషయాలకు దాసుడవు, ఒకనాడు నువ్వు అనేక విషయాలకు, స్తోత్రం, ఆచారములకు, పండగ విషయాలకు నువ్వు దాసుడవు, బానిసవు. కానీ ఈనాడు స్తోత్రములు ఆ యొక్క దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రము, దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రము, దానిలో నిలిచి ఉన్నావా? దాన్ని కలిగి ఉన్నావా? లేదంటే నష్టపరుచుకునే ఒక స్థితిలో నీవు ఉన్నావా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం. మరలా దాస్యమును అనే కాడి క్రిందికి మరలా ఇదిగో ఎన్నో ఆచారముల నుంచి ఒకనాడు నువ్వు ఉండే. ఓ గలతీ సంఘమా, ఒకనాడు నువ్వు ఆచారములు చేస్తూ ఉండే, పండుగలు చేస్తూ ఉండే, ఒకనాడు నువ్వు లోకమనే కాడి కింద ఉండే, ఒక నామకార్థమని కాడి కింద ఉండే, లేదంటే స్తోత్రములు అన్ని జనుల ఆచారములు చేసే ఒక కాడి కింద నువ్వు ఉండే. ఇప్పుడు ఆ కాడిని విరిచి యేసు క్రీస్తు తన రక్తము ద్వారా కొని నిన్ను విడిపించుకుని బయటకు తీసుకొని వచ్చాడు. ఆ కాడి క్రింద నువ్వు ఉండకూడదని, దాని కింద మరలా నువ్వు దాస్యమనే కాడి కింద చిక్కుకొనకూడదని ప్రభు మరలా ఈ దినము సంఘముగా మన అందరినీ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దయచేసి ఇంకా కొద్ది విషయాలు చూద్దాం. న్యాయాధిపతుల్లోనికి వద్దాం ఒకసారి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. యెహోవా 7 ఏండ్లు మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేళ్ల మీద హెచ్చాయను గనక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత
మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. చాలు ఇక్కడ చూస్తున్నాం దేవుని బిడ్డారా, ఇజ్రాయేలీలు మొదట దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలు ప్రజలను విడిపించుకొని తీసుకుని వచ్చాడు. అనగా ఒకనాడు వారు ఐగుప్తులో ఉండే, ఒకనాడు వారు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఫరో యొక్క అధికారం కింద ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు ఉండే. ఆ ఇజ్రాయేలు ప్రజలు ఆ విధముగా బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విడిపించుకొని తీసుకుని వచ్చి వారిని స్వతంత్రులుగా చేసిన తర్వాత ఈ ఇజ్రాయేలీలు మళ్ళీ ఏమవుతుందంటే, ఇక్కడ 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నట్లయితే ఇజ్రాయేలు యెహోవా దృష్టికి ఏం చేస్తా ఉన్నారంట? దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిథ్యానీయుల చేతికి అప్పగించెను. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఒకనాడు స్తోత్రములు ఐగుప్తులో వీరు బానిసలు, ఒకనాడు ఐగుప్తులో బానిసలున్న వారిని దేవుడు తన స్వరక్తం ఇచ్చి గొర్రెపిల్ల రక్తము ద్వారా ఆయన స్తోత్రములు వారిని విడిపించుకొని తీసుకుని వచ్చాడు. ఆయన రక్తం ఇచ్చి వారిని కొన్నాడు. ఆయన నిజముగా ఆ యొక్క స్తోత్రములు వారి మధ్యలో వారిని విడిపించుకొని తీసుకుని వస్తున్న సమయంలో వారి గడప గమ్మములకు తన ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ఎవరి గడప గమ్మములకైతే పూయబడుతుందో వారు మాత్రమే విడిపించుకొని బయటకు వచ్చిన పరిస్థితి అక్కడ కనబడుతుంది. అంటే ఆయన రక్తం ఇచ్చి ఆయన ప్రాణము పెట్టి ఆ గొర్రెపిల్ల అయిన క్రీస్తు వారిని విడిపించుకొని తీసుకుని వచ్చినట్టుగా చూస్తున్నాము. ఈ విధముగా స్తోత్రములు ఒకనాడు లోకం అనే ఐగుప్తులో మనము బంధించబడి ఉన్నవారము, లోకమనే ఐగుప్తులో మనము బంధించబడి ఉన్న మనను ఆయన రక్తం ఇచ్చి విడిపించుకొని తీసుకొని వచ్చాడు. అనేక దేవతలకు, అనేక పండుగలకు, అనేక ఆచారములకు ఒకనాడు బంధించబడి ఉన్న మన జీవితాలను దేవుడు నిజానికి తన స్వరక్తం ఇచ్చి మనల్ని విడిపించుకొని తీసుకొని వచ్చాడు. నిజముగా ఈ యొక్క ఐగుప్తు ప్రజలు నిజానికి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రములో వారు దాటిన యొక్క పరిస్థితిని చూస్తే బైబిల్ సెలవిస్తుంది, ఎర్ర సముద్రంలో వారు బాప్తీసము తీసుకున్నారు. స్తోత్రములు, వారికి మన్నానే ఆహారం అనగా రొట్టెగా దేవుని యొక్క శరీరముగా ఇవ్వబడింది. బండ నుంచి ఇవ్వబడుతున్న నీళ్ళు ఏదైతే ఉందో అది దేవుని రక్తము అని నిజానికి పాత నిబంధన కాలంలో జరిగిన సూచన క్రియలు మనము ఆయా బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాము. అనగా వారికి దేవుని యొక్క స్తోత్రములు రక్తము ద్వారా వారు విడిపింపబడ్డారు. అదే సమయంలో దేవుని యొక్క శరీరము దొరుకుతా ఉంది, ఆయన రక్తము దొరుకుతా ఉంది, వారికి నీటిలో ఒక బాప్తిసము జరిగింది. ఈ విధముగా వారిని విడిపించుకొని బయటకు తీసుకుని వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క న్యాయాధిపతులను దేవుడు ఏర్పరిచాడు. వారిని ముందుకు నడవడానికి, న్యాయాధిపతులను వారిని నడిపించడానికి దేవుడు స్తోత్రములు ఏర్పరుస్తూ ఉన్న సమయంలో వీరు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత మళ్ళీ న్యాయాధిపతుల సమయంలో ఎక్కడ బానిసలుగా అయిపోయారంట? మిథ్యానీయుల యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుడు విడిపించాడు. స్తోత్రములు, వీరి దోషములను బట్టి, వీరి పాపక్రియలను బట్టి, వీరి యొక్క ఆచారములను బట్టి, వీరి యొక్క అలవాట్లను బట్టి, దేవునికి దోషులుగా కనబడిన దాన్ని బట్టి ఇప్పుడు దేవుడు వారిని ఎవరి చేతిలోనికి అప్పగిస్తున్నాడంటే మిథ్యానీయుల చేతిలోనికి అప్పగిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనము ముందుకు చూద్దాం ఒకసారి. అదే విధముగా 6వ అధ్యాయం 1వ వచనం చూసాం కదా, ఇప్పుడు 11వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యొఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధం చేయుదామని యొఫ్తాతో చెప్పిరి. ఇక్కడ చూస్తున్నట్లయితే యొఫ్తాను దేవుడు నిలబెట్టాడు. అనగా ప్రవక్తలలో కొంతమంది మనము చూస్తున్నాము, గిద్యోను, అదే విధముగా సంసోను, అదే విధముగా యోప్తా, ఇటువంటి యొక్క న్యాయాధిపతులను మనం చూస్తా ఉన్నాము. న్యాయాధిపతులు అంటే యోప్తా కాలంలో కూడా మళ్ళీ వీరు ఎవరికి బానిసలు అయిపోయారు అంటే మళ్ళీ ఫిలిప్పీలకు బానిసలు అయిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. స్తోత్రం. 11వ అధ్యాయం 4వ వచనమైనా మీరు చదివింది? 11వ అధ్యాయం 4, న్యాయాధిపతులు 11:4. అవును, అదే. కాలమైన తర్వాత అమ్మోనీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయగా, స్తోత్రం, ఇప్పుడు మళ్ళీ ఏమైపోతా ఉన్నారు? వీళ్ళు అమ్మోనీయుల చేతిలోనికి వీరు వెళ్ళిపోతా ఉన్నారు.
స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ అమ్మోనీయుల చేతికి వారు బానిసలుగా వెళ్ళిపోతున్నారు. మొదట స్తోత్రములు వారు మొదట ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత నిజానికి స్తోత్రములు ఇజ్రాయేలీలు మిథ్యానీయుల చేతిలోనికి బానిసత్వములుగా వెళ్ళిపోయారు. వారి దోషక్రియములు బట్టి మిథ్యానీయుల చేతిలోనికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి దేవుడు మళ్ళీ వారిని ఒక ప్రవక్తను ఒక స్తోత్రం న్యాయాధిపతిని నిలబెట్టి వారిని విడిపించుకొని తీసుకుని వస్తున్నాడు. ఈ విధముగా విడిపించుకొని తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వీరు వారి యొక్క దోషక్రియలను బట్టి మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతున్నారు? అమ్మోనీయుల యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. స్తోత్రం హల్లెలూయా. అదే విధముగా మరొక మాట చూద్దాం. 13వ అధ్యాయము 1వ వచనము. ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. హల్లెలూయా. స్తోత్రం దేవుని బిడ్డారా, ఇక్కడ చూస్తున్నాము ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి మళ్ళీ ఏమయ్యారు? దోషులుగా కాగా వారిని 40 సంవత్సరములు ఫిలిప్పీల చేతులకి స్తోత్రములు అప్పగించను. ఇక్కడ స్తోత్రం అనగా ఇజ్రాయేలీయులు దేనిని బట్టి అంటే వారి దోషక్రియలను బట్టి, వారి యొక్క పాపమును బట్టి, వారి యొక్క అలవాట్లను బట్టి, వారి యొక్క లోక సంబంధమైన విషయాన్ని బట్టి దేవుని దృష్టికి వారికి అది నీచమైన పనిగా, అది స్తోత్రములు దేవునికి అది సమాధానము లేకుండా ఉన్న పరిస్థితిని బట్టి స్తోత్రములు ఒక దగ్గర నుంచి విడిపించుకుని వచ్చి, నిజానికి దేవుడు ఐగుప్తు నుంచి విడిపించుకొని వచ్చాడు. ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వారి దోషములను బట్టి మిథ్యానీయుల చేతిలోనికి బానిసత్తులుగా వెళ్ళిపోయారు. మళ్ళీ మిథ్యాల చేతుల నుంచి విడిపించడానికి ఒక న్యాయాధిపతిని దేవుడు ఏర్పరచుకుని నిలబెట్టాడు. దాని తర్వాత మళ్ళీ అతను కొంతకాలము బలపరిచిన తర్వాత మళ్ళీ న్యాయాధిపతులు బలపరిచి నడిపిస్తున్న సమయంలో మళ్ళీ వీరి దోషక్రియలు పాపమును బట్టి అమ్మోనీయుల చేతిలోనికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అమ్మోనీయుల చేతిలో నుంచి మరియు మరొక న్యాయాధిపతిని నిలబెట్టి దేవుడు వారిని ముందుగా నడవడానికి ఈ విధముగా దేవుడు పలుమార్లు దేవుడు పడిపోతున్న వారిని లేపుతా ఉన్నాడు. పడిపోతున్న వారిని నిలబెట్టడానికి ముందుగా న్యాయాధిపతులను నిలబెడుతున్న సమయంలో మరలా వాళ్ళు పడిపోయి అమ్మోనీయుల చేతిలోనికి, మిథ్యానీయుల చేతిలోనికి, ఫిలిప్పీయుల చేతిలోనికి ఈ విధముగా స్తోత్రములు మరలా దాస్యత్వంలోనికి వెళుతున్నారు. హల్లెలూయా. దాస్యత్వం అనే కాడి కిందికి వెళుతున్నారు. ఎందుకనగా దేవుడు స్తోత్రం వారిని విడిపించాడు. ఆ యొక్క ఐగుప్తు దేశముల నుంచి తన స్వరక్తం ఇచ్చి యేసు క్రీస్తు వాళ్ళను విడిపించాడు. కానీ వారి దోష క్రియలను బట్టి మరలా దాసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. స్తోత్రం. అనగా ఒక దగ్గర నుంచి విడిపిస్తే ఇంకో దగ్గర. ఈనాడు సంఘం పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. పండగల గురించి విడిపిస్తే స్తోత్రములు ధనం అనే ఆశలోనికి, ధనాశల నుంచి విడిపిస్తే లోకాశల్లో నుంచి విడిపిస్తే ఈ విధముగా నేత్రాశల్లోనికి విడిపిస్తే ఈ విధముగా స్తోత్రములు ఇంకా శరీరాశలోనికి. అనగా సంఘము ఏదో ఒక సమయంలో ఇదిగో స్తోత్రములు కొంతమంది సేవకులను నిలబెట్టుకొని ఇదిగో కొన్ని వాక్యముల ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా ఈ విధముగా సంఘమును ఎంతో సిద్ధపరుస్తూ మళ్ళీ నిలబడాలని ఎంతగానో న్యాయాధిపతులను నిలబెట్టి దేవుడు ముందుకు నడిపిస్తున్నట్టుగా ఈనాడు సంఘాన్ని బలపరచడానికి దేవుడు ఎంతగానో సంఘము మధ్యలో ఆయన ప్రకటన చేస్తూ ఉన్నప్పటికీ నిజముగా స్తోత్రములు ఈనాడు ఏ విధముగా పడిపోతున్నారంటే ఒక విషయం నుంచి ఇంకొక విషయం, ఒక విషయం నుంచి ఇంకొక విషయము. ఇదిగో స్తోత్రములు ధనాశ నుంచి దేవుడు విడిపిస్తే లోకాశలోనికి పడిపోతుంది సంఘం. లోకాశ నుంచి దేవుడు విడిపిస్తే నేత్రాశలోనికి పడిపోతున్నారు. ఈ విధముగా లేదంటే ఆచారములు, పండుగలు ఇటువంటి యొక్క దాసత్యం అనే కాడి కిందికి వెళ్ళడానికి ఈ విధముగా సంఘం ఈనాడు మారిపోతుంది. ఇది దేనిని బట్టి అంటే స్తోత్రములు నీకు నిజమైన స్వతంత్రము లేదు. ఒక నిజమైన స్వతంత్రము నీకు లేదు. స్తోత్రం. దానిని బట్టి నువ్వు ఇక్కడ నుంచి విడిపిస్తే ఇంకొక దాని కిందికి వెళుతున్నావు. ఒక దగ్గర నుంచి విడిపిస్తే ఇంకొక కాడి కిందికి నువ్వు బానిసత్వముగా మార్చబడుతున్నావు. ఇదిగో దేనిని బట్టి అంటే నిజానికి ఫిలిప్పీలను విడిపించడానికి ఇప్పుడు మొదటిగా స్తోత్రములు తన తల్లిదండ్రులను స్తోత్రములు గర్భములో పుట్టక మునిపే ఒక కుమారుడు నీ గర్భమందు పుట్టబోతున్నాడని నిజానికి స్తోత్రములు తల్లిదండ్రులతో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉంది. మనము 13వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము చూస్తా ఉన్నట్లయితే, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిప్పీల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించుటకు మొదలు పెట్టినని ఆమెతో అనగా. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెబుతున్న మాటలు ఇదిగో సంసోను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీల చేతుల నుంచి మరలా బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్న ఇజ్రాయేలు ప్రజలు ఇదిగో అమ్మోనీయులు కాకపోతే స్తోత్రములు ఈ విధంగా మిథ్యానీయులు కాకపోతే ఫిలిప్పీలు ఈ విధముగా స్తోత్రములు దేవుని యొక్క
చిత్తానుసారంగా నడవకుండా, దేవుని మార్గమును గుర్తించకుండా ఈ విధముగా మరలా పడిపోతున్న ఈ యొక్క ప్రజలను విడిపించడానికి ఇప్పుడు దేవుడు స్తోత్రములు వారి యొక్క స్తోత్రము ఫిలిప్పీల చేతుల నుంచి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుడు ఇప్పుడు స్తోత్రములు ఇక్కడ యొక్క సంసోనును నిలబెడుతా ఉన్నాడు. ఆ సంసోనును నిలబెడుతున్న సమయంలో ఇదిగో నిజముగా స్తోత్రములు తన యొక్క మనహోతోను, తన తండ్రి అయిన మనహోతను స్తోత్రములు తన భార్యతో స్తోత్రములు దేవుడు స్పష్టముగా మాట్లాడుతా ఉన్నాడు. ఏమని అంటే, నీవు గర్భవతివై కుమారుని కంటావు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు, అతని గర్భమునందు పుట్టినది మొదలుకొని ఇదిగో అతను నాజీరు చేయబడినవాడు. స్తోత్రం. ఇక్కడ బాగా అర్థం చేయాలి. నాజీరు అనగా ఏంటి అంటే ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి. ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి. అతను అందరి లాంటి వాడు కాదు, అందరిలాగా ఉండేవాడు కాదు. సంఘము కూడా ఈనాడు జ్యేష్ఠ సంఘము, నాజీరు చేయబడిన సంఘము. ఈనాడు నీవు నేను నాజీరు చేయబడిన వారము. ఈనాడు లోకముతో కలవడానికి కాదు, లోక సంబంధంగా బ్రతకడానికి కాదు, లోక సంబంధమైన ఆచారములు, పద్ధతులు, కల్పలు, స్తోత్రములు మనము చేయడానికి కాదు, కానీ ఒక ప్రత్యేకించబడిన వ్యక్తులము మనము. హల్లెలూయా. ఈ నాజీరు చేసి స్తోత్రములు దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. నువ్వు తల్లి గర్భమందు రూపింపకబడక మునిపే నీవు స్తోత్రములు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. స్తోత్రములు ఈ విధముగా తల్లి గర్భములో నువ్వు రూపింపకబడం మునిపే దేవుడు నువ్వు ఒక నాజీరు చేయబడిన వ్యక్తివి. ఎప్పుడైతే దేవుడు నిన్ను రక్షించాడో, ఎప్పుడైతే దేవుడు నిన్ను విడిపించాడో, ఇదిగో ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడో, నీవు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తివి. ఇదిగో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఆయన స్తోత్రములు ఎక్కడ కూడా స్తోత్రం ఆయన నిజానికి ఇక్కడ ఆయన తల వెంట్రుకలలో మంగలి కత్తి వేయకూడదు. అదే సమయంలో మనము చూస్తా ఉన్నట్లయితే అతనికి ద్రాక్షారసము త్రాగనివ్వకూడదు. ద్రాక్షారసము తల్లిదండ్రులు గర్భమందున్నప్పుడు తల్లిదండ్రులు తాగకూడదు. అదే విధంగా కుమారునికి కూడా తనకు ద్రాక్షారసము త్రాగనివ్వకూడదు. తన నెత్తికి మంగలి కత్తి వేయనివ్వకూడదు. అదే సమయంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిజానికి లేవి కాండంలో ఉంటుంది, నాజీరు చేయబడిన ప్రత్యేకించబడిన వ్యక్తి ఎలా ఉండాలి అంటే, తను చనిపోయిన అనగా మృతమైన చనిపోయిన దాని దగ్గరికి వెళ్ళకూడదు, దాన్ని ముట్టకూడదు. హల్లెలూయా. ఇది ప్రత్యేకత. చనిపోయిన దాన్ని ముట్టకూడదు, చనిపోయిన దానిని తాకకూడదు, చనిపోయిన దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఇది నాజీరు చేయబడిన ప్రత్యేకించబడిన వారి వ్యక్తి యొక్క విషయంలో ఇది ఒక ప్రత్యేకత. స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి సంసోనుకు ఒకనాడు నిజానికి స్తోత్రములు తన అరణ్యములో వెళుతా ఉన్నాడు. తన అరణ్యములో వెళుతున్న సమయంలో నిజానికి ఒక సింహం ఒకటి తనకు కనబడింది. ఈ సింహము కనబడిన తర్వాత ఇదిగో స్తోత్రములు ఆ సింహమును నిజానికి ఆయన స్తోత్రములు నిజానికి చేతిలో ఏమీ లేదు కుట్టడానికి, చంపడానికి. ఆ సింహం తన మీదకి చంపడానికి వస్తున్న సమయంలో ఇదిగో 2 చేతుల చేత సింహాన్ని 2గా చీల్చివేశాడు. ఈ 2గా చీల్చి సింహమును దాన్ని ముక్కలు చేసి అక్కడ ఒక అరణ్యములో విడిచిపెట్టి వచ్చాడు. ఆ అరణ్యములో విడిచిపెట్టి వచ్చి ఇదిగో స్తోత్రములు ఒక నాజీరు చేయబడిన వ్యక్తికి నిజానికి ఏం చేయకూడదు అంటే, చనిపోయిన దాన్ని తిరిగి ముట్టకూడదు, చనిపోయిన దాని దగ్గరికి వెళ్ళకూడదు. అటువంటి యొక్క ఆజ్ఞ అది స్తోత్రములు ప్రత్యేకించబడిన నాజీరు చేయబడిన దేవునికి అప్పగించబడిన వ్యక్తులలో ఇది ముఖ్యమైనది. కానీ స్తోత్రములు ఎప్పుడైతే ఈ సంసోను ఆ యొక్క స్తోత్రములు సింహమును చంపాడో, దానిని స్తోత్రములు అనగా కొద్ది దినముల తర్వాత, కొంతకాలమైన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఇదిగో చనిపోయిన దాని యొక్క స్తోత్రములు కళేబరాల దగ్గరికి మళ్ళీ చూడడానికి వెళుతున్నాడు. ఒకసారి చూద్దాం ఆ మాటను దయచేసి. న్యాయాధిపతుల గ్రంథము అదే 14వ అధ్యాయము 4, 8, 9 వచనాలు. 14, 8, 9. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరంలో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారిని తినెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. దేవుని బిడ్డలారా, బాగా అర్థం చేయాలి. ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే ఇతను ఏం చేస్తా ఉన్నాడంట, తను తిరిగి మళ్ళీ చనిపోయిన దాన్ని చూస్తా ఉన్నాడు. చనిపోయిన దగ్గరికి వెళ్ళకూడదని దేవుని యొక్క ఆజ్ఞ. మృతమైన దానిని
విడిచిపెట్టిన దానిని, స్తోత్రములు ఒకనాడు కాదనుకొని వచ్చిన దానిని, అది స్తోత్రములు నువ్వు లోకములో ఉండగా అది నిజముగా స్తోత్రములు కొన్ని విషయాలు నువ్వు విడిచిపెట్టావు. నువ్వు ప్రత్యేకించబడిన వాడువు. ఒకనాడు ఇవన్నీ విడిచిపెట్టి మనము వచ్చాము. హల్లెలూయా. కానీ ఈనాడు విడిచిపెట్టి వచ్చిన మనము నిజముగా స్తోత్రములు అనగా కొన్ని పండుగలు కావచ్చు, ఆచారములు కావచ్చు, లోక సంబంధములు ఎన్నో విషయములు కావచ్చు, మనము విడిచిపెట్టి ప్రత్యేకించబడ్డ వారము, దాన్ని విడిచిపెట్టి నాజీరు చేయబడిన వారము. స్తోత్రములు ఈ నాజీరు చేయబడి ప్రత్యేకించబడిన ఇదిగో స్తోత్రములు సంసోను ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే, చనిపోయిన సింహం యొక్క కళేబరాల దగ్గరికి వెళ్ళి చూసి అక్కడ ఉన్న తేనెను తీసుకొని తింటా ఉన్నాడు. హల్లెలూయా. ఇది నిజమైన ఓటమి. స్తోత్రం. ఆ యొక్క ప్రత్యేకించబడిన ఒక వ్యక్తిలో ఇక్కడ స్తోత్రములు ఒక నిజమైన ఓటమిని మనము చూస్తా ఉన్నాం. అక్కడ చూస్తా ఉన్నట్లయితే స్తోత్రములు చనిపోయిన కళేబరాలలో ఉన్న తేనెను తీసుకొని తను తినడము కాదు, తన ఇంటి వారికి తినిపిస్తున్నాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా ఇదే జరగట్లేదా సంఘములో? ఈనాడు నీవు తింటున్నావు, ఆచారములు విడిచిపెట్టిన ఆచారములు ఆచరిస్తూ, పండగలు ఆచరిస్తూ, లోక సంబంధమైన విషయములు స్తోత్రములు విడిచిపెట్టి ఈనాడు నీవు తింటున్నావు, నీ కుటుంబానికి పెడుతున్నావు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఒక్కొక్కరిలో దుఃఖము కలుగునుగాక. స్తోత్రం. విడిచిపెట్టిన పండగలను, ఆచారములను, లోక సంబంధమైన అనేక పండగలు, ఆచారములను గాని, లేదంటే స్తోత్రములు అనేక విషయములను గాని ఈనాడు నువ్వు విడిచిపెట్టి దాని దాస్యములో ఉండకుండా ఒక ప్రత్యేకించబడిన ఒక వ్యక్తిగా, నాజీరు చేయబడిన ఒక సంసోనులాగా బయటకు వచ్చిన వ్యక్తివి ఈనాడు. స్తోత్రములు. కానీ నువ్వు మరలా దాని వైపు తిరగనేలా? స్తోత్రము. సంసోను నువ్వు చంపిన స్తోత్రములు సింహము వైపు నువ్వు మరలా దాని వైపు తిరిగి నువ్వు తినడము కాదు, నువ్వొక్కడివి తినడము కాదు, నీ కుటుంబంలో వారికి ఆ తేనెను తినిపిస్తున్నావు. హల్లెలూయా. ఈనాడు అనేకుల జీవితాలు ఇవే, సంఘములో అనేక మంది జీవితాలు ఇవే. స్తోత్రం. వారు విడిచిపెట్టి వచ్చిన ఆచారములు, పండగలు, స్తోత్రములు, నేత్రాశ, శరీరాశ, ఇటువంటి ఎన్నో విషయములు ఇదిగో విడిచిపెట్టి ప్రత్యేకించబడి నాజీరు చేయబడిన వ్యక్తిలాగా, ఒక సంసోనులాగా, ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండవలసిన దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క సంఘము ఈనాడు ఏమైపోయిందంటే స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు మరలా దాని విడిచిపెట్టిన దాని వైపు తిరుగుతున్నారు. ఇది నిజమైన ఓటమి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు స్తోత్రములు ఈ విడిచిపెట్టిన దాన్ని తను తినడము కాదు, తన కుటుంబంలో వారికి తినిపిస్తున్నారు. తన బంధువులకు, తన అక్క చెల్లెలకు, తన అన్నదమ్ములకు ఈనాడు ఈ ఆచారములు అంటిస్తూ స్తోత్రములు నిజముగా చచ్చిన శవాలుగా మార్చబడుతున్నారు. స్తోత్రం. ఓ అభిషేకించబడిన సంసోను, ఈనాడు నువ్వెక్కడ? దెలీలా యొక్క ఒడిలో. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. వ్యభిచారము చేత పట్టబడి స్తోత్రం తన ప్రాణము పోయేంతగా విసుగు చెందబడి స్తోత్రం దెలీలా యొక్క ఒడిలో ఈనాడు అనేకులున్నారు. స్తోత్రం. అనగా ఒకనాడు స్వసంతుడవు, ఒకనాడు ఏ కాడి కింద లేని వాడవు, ఒకనాడు స్తోత్రం విడిపించబడిన వాడవు, ఒకనాడు ప్రత్యేకించబడిన వాడు. నీకొక ప్రత్యేకత ఉంది. స్తోత్రం. నీకొక ప్రత్యేకత ఉంది. నీ తల్లి గర్భమందు రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ప్రత్యేకంగా నిన్ను నియమించుకున్నాడు. ఆయన నిన్ను స్తోత్రములు నియమించుకునడమే కాదు, ఇదిగో స్తోత్రములు నిన్ను నియమించుకున్న విషయము దేని కొరకు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా తెలియజేయబడింది. ఇదిగో ఫిలిప్పీలను విడిపించడానికి నిన్ను స్తోత్రములు నాజీరు చేయబడిన ఒక వ్యక్తిగా ఆయన దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఈనాడు అనేకులను సంఘములో దేవుడు తన ఉద్దేశముతో విడిపించుకొని బయటకు వచ్చిన తర్వాత స్తోత్రములు నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను విడిపించుకొని దేవుడు ప్రత్యేకంగా నిన్ను సిద్ధపరచడానికి నిజముగా నేను దేవుడు ఏర్పరచుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఈనాడు విడిచిపెట్టిన విషయాలను, లోకంలో ఉన్న విషయాలను, పండగలను, ఆచారాలను, లోక సంబంధమైన విషయాలను మరలా తిరిగి చూస్తున్నావు, మరలా వాటిని ఆచరిస్తున్నావు, మరలా వాటిని స్తోత్రములు మరలా వాటి వైపు తిరుగుతున్నావు. నీవు తిరగడము కాదు, నీవు తినడము కాదు, నీతో పాటు నీ కుటుంబానికి తినిపిస్తున్నావు. స్తోత్రం. సంగమా, ఈనాడు సంసోను వలె ఎంతమంది నువ్వెక్కడ? స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. సంసోను చివరికి ఇదిగో ఫిలిప్పీల యొక్క దేవత ముంగడ కట్టివేయబడ్డాడు. ఫిలిప్పీలు విడిపించడానికి తీసుకొని వచ్చిన దేవుడు నాజీరు చేసిన ఒక సంసోనును ఫిలిప్పీల యొక్క దేవత గుడిలో కట్టివేయబడ్డాడు.
పడ్డాడు, కళ్ళు పొడవబడ్డాయి, దేవుని అభిషేకము తొలగిపోయింది, దేవుని శక్తి తనలో నుంచి తొలగిపోయింది. ఇదిగో స్తోత్రములు, ఇది నిజముగా చివరి అంతము తన జీవితంలో చూస్తా ఉన్నట్లయితే దేవునిలో ఆయన ముగించలేకపోయాడు. హల్లెలూయా, స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈనాడు నీ జీవితం ఎక్కడ? విడిచిపెట్టిన దాన్ని తినడం లేదా? విడిచిపెట్టిన స్థితిని నువ్వు మళ్ళీ కోరడం లేదా? ఒకనాడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకు? ఒక సంసోను వలె నువ్వు ఒక నాజీరు చేయబడిన వ్యక్తివి. సంసోను వలె నువ్వు ఒక ప్రత్యేకించబడిన వాడు, ఒక ప్రత్యేకించబడిన దానివి. నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? విడిచిపెట్టిన దాన్ని తింటున్నావు, చచ్చిన దాని వైపు తిరిగి చూస్తున్నావు. ఒకనాడు చంపి నీ చేతుల మీదుగా దాన్ని చంపివేసి దాన్ని విడిచిపెట్టి ఇది కాదు, నాలో ఉన్న ఈ విషయం ఇది కాదు, నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని అనేక విషయాలను, అనేక ఆచారాలను, అనేక పద్ధతులను విడిచిపెట్టి నువ్వు ఒక ప్రత్యేకించబడి విడిపించుకొని బయటకు వచ్చిన వ్యక్తివి. కానీ ఈనాడు మరలా నువ్వు చచ్చిన వాటిని తినడం లేదా? చచ్చిన వాటి వైపు తిరిగి చూడడం లేదా? చచ్చిన ఆచారములను, విడిచిపెట్టిన విషయాలను ఈనాడు నువ్వు తిరిగి చూడడం లేదా? ఇది కాదా నీ జీవితంలో ఒక ఓటమి? సంసోనులో మొదటి ఓటమి చచ్చిన యొక్క శవము వైపు తిరిగి ఆ చచ్చిన యొక్క కళేబరాల యొక్క తేనె తినడమే మొదటి ఓటమి. అయితే స్తోత్రములు, మనము 16వ అధ్యాయము మొదటి వచనములో చూస్తా ఉన్నట్లయితే తను గాజుకు వెళ్లి వేశ్యనొకతను కలుసుకున్నాడు. ఇది స్తోత్రములు తన జీవితంలో రెండవ ఓటమి. ఇంకొకసారి మనము చూస్తా ఉన్నట్లయితే నిజానికి 14వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే సంసోను తిమ్నాతుకు వెళ్లి ఫిలిప్పీయుల కుమార్తెలలో ఒకతిని స్తోత్రములు చూచెను. కాబట్టి తనను ఏం చేస్తున్నాడు? వివాహము చేసుకుంటున్నాడు. ఇప్పుడు నిజానికి ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి, ఒక స్తోత్రములు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి ఫిలిప్పీయులను చంపడానికి, స్తోత్రములు ఫిలిప్పీయుల చేతిలో నుంచి ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు సంసోనును ఏర్పరచుకుంటే, సంసోను ఇప్పుడు స్తోత్రములు వారితో యుద్ధము చేయవలసిన సంసోను వారి కుమార్తెలలో ఒకతిని పెళ్లి చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు నువ్వు ఎవరితో చేతులు కలుపుతున్నావు? సంగమా, నీ హస్తములు ఎవరితో కలుస్తున్నాయి? లోకముతోనా? దేవుని చేతుల్లో నీ హస్తం ఉందా? లోకము చేతిలో, సాతాను చేతిలో ఉన్నదా? నువ్వు నీ కుటుంబంలో, నా కుటుంబం మారాలండి, నా బంధువులు మారాలి, నా అక్క మారాలి, నా తమ్ముడు మారాలి, నా కుటుంబంలో అందరూ మారు మనసు పొందాలి అని అనేక సాక్ష్యాలు చెబుతాం. పండుగలు, ఆచారాలు వచ్చే వరకు వాళ్ళతో కలిసిపోతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దుఃఖము లేదా నీకు? స్తోత్రం. దేవుడు దుఃఖపడుతున్నాడు నిన్ను చూసి, దేవుడు ఏడుస్తున్నాడు నిన్ను చూసి. నిజముగా ఓ సంసోను, నీ జీవితంలో 3 ఓటములు నిజముగా ఈనాడు ఫిలిప్పీల చేతిలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించుకొని తీసుకురావడానికి బయలుదేరిన ఏర్పరచబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి సంసోను. అతనికి దేవుడే బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు. స్తోత్రములు, హల్లెలూయా. అటువంటి ఒక బలవంతుడు సంసోను. కానీ దెలీలా ఒడిలో పడుకున్నప్పుడు తన వెంట్రుకలు కత్తిరించాలనే ఒక స్తోత్రముల విషయం కూడా తనకు తెలియనప్పుడు, తన బలము పోయిందనే విషయం కూడా తను గ్రహించలేకపోయాడు. ఎందుకనగా తను స్తోత్రములు పాపము చేతిలో ఉంది, పాపములో నేను బ్రతుకుతున్నానన్న విషయం కూడా గ్రహింపు లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు లోతుగా నీ జీవితంలో పనిచేయును గాక. నీ ఓటమిని నువ్వు గుర్తించుదువు గాక. నా కుటుంబము మారాలి, నా కుటుంబము మారు మనసు పొందాలి, నా బంధువులు, అన్నలు, అక్కలు, తమ్ములు, చెల్లెళ్ళు మారాలని చెప్పే నువ్వు ఈనాడు ఆచారముల విషయంలో, పండగల విషయంలో, ఇదిగో లోక సంబంధమైన విషయంలో వారితో చేతులు కలుపుతున్నావా? లేదంటే ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్నావా? స్తోత్రం. ఈనాడు ఏంటి నీ జీవితం? చచ్చిన వాటిని, విడిచిపెట్టిన వాటితో తిని నీ కుటుంబానికి తినిపించే వ్యక్తివా? ఫిలిప్పీల చేతుల నుంచి విడిపించి స్తోత్రములు దేవుడు ఏర్పరచుకున్న ఒక నియమం ఏదైతే ఉందో, దేవుని చిత్తం ఏదైతే ఉందో చేయవలసిన సంసోను ఫిలిప్పీలతో స్నేహం చేస్తున్నాడు. ఆ వారిలో ఒక స్తోత్రములు స్త్రీని వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇది రెండో ఓటమైతే నిజముగా దెలీలా యొక్క స్త్రీతో వ్యభిచారము చేస్తున్నాడు, పాపము చేస్తున్నాడు. ఇది 3వ ఓటమి. స్తోత్రములు. ఈ విధముగా 3 ఓటములు చూసిన ఆ వ్యక్తిలో
స్తోత్రములు చివరిగా ఇదిగో ఫిలిప్పీల చేతుల నుంచి విడిపించవలసిన వాడు నిజముగా ఫిలిప్పీల యొక్క దేవత గుడిలో కట్టివేయబడ్డాడు. స్తోత్రం. ఆ యొక్క దేవత గుడి ముందు కట్టివేయబడి నిజముగా స్తోత్రములు కన్నులు పొడవబడ్డాయి. తన ప్రాణము చివరిగా తీసివేయబడింది. హల్లెలూయా. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన జీవితం ఏంటి? ఈనాడు ఏ కాడి కింద ఉన్నావు? ఒక్కసారి నీ జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? దేవుడు నిజముగా నీకు స్వతంత్రం ఇవ్వాలని చూస్తున్నాడు. నిన్ను స్వతంత్రులుగా దేవుడు చేశాడు. ఆయన స్వరక్తం ఇచ్చుకొని నిన్ను విడిపించాడు. కానీ ఈనాడు ఆ స్వతంత్రం నువ్వు అనుభవిస్తున్నావా? నువ్వు మరలా కాడి కిందికి వెళుతున్నావు. మరలా దాసత్వము కిందికి వెళుతున్నావు. మరలా దేవుడు ఎన్నిసార్లు విడిపించినప్పటికీ మళ్ళీ నువ్వు దాసత్వముకే వెళుతున్నావు. ఒకనాడు ఆచారంలో నుంచి విడిపిస్తే కొన్ని పండగల నుంచి విడిపిస్తే కొన్ని నేత్రాశ, ఒక నేత్రాశ నుంచి విడిపించే ధనాశ నుంచి విడిపించే ఇదిగో స్తోత్రం శరీర కోరికలు, లోక ఆశలు, ఈ విధముగా అనేక విధముల చేత నువ్వు శక్తిలో ఉంటున్నావు. గాని ఒక నిజమైన స్వతంత్రము నీకున్నదా? ఈ విధముగా న్యాయాధిపతుల కాలంలో చూస్తే దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతులను నిలబెడతా ఉన్నాడు. ఇదిగో స్తోత్రములు ఇక ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత నిజముగా స్తోత్రములు వారు మిథ్యానీయుల చేతిలోనికి వెళ్ళిపోతున్నారు. మరలా దేవుడు వారిని ఒక న్యాయాధిపతులను నిలబెట్టి మిథ్యానీయుల చేతిలో నుంచి దేవుడు వారిని విడిపిస్తే ఇదిగో స్తోత్రములు వారు మళ్ళీ అమ్మోనీయుల చేతిలోనికి దాసులుగా వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా అమ్మోనీయుల చేతిలో నుంచి దేవుడు వారిని విడిపిస్తే మరలా వారు స్తోత్రములు ఇదిగో ఫిలిప్పీల చేతిలో నుంచి విడిపిస్తుంది, వారు బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. అనగా దేవుడు ఎన్నిసార్లు వారిని జ్ఞాపకం చేసుకుని విడిపించినప్పటికీ వాళ్ళు మరలా దాస్యత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకనగా ఇదిగో స్తోత్రములు వారు స్వతంత్రులు కాదు, వారి యజమాని సాతాన్, వారి అధికారి సాతాను. కాబట్టి వారికి ఒక విడుదల, సరైన విడుదల లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు సంగమా, ఈనాడు ఎన్ని మార్లు దేవుడు నిన్ను హెచ్చరిక చేసిన, ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దించిన, ఎన్నిసార్లు మరలా నీతో మాట్లాడినా ఒక్కొక్క విషయంలో నుంచి దేవుడు విడిపించుకొని తీసుకొని వస్తే, ఒక విషయం నుంచి విడిపించుకొని వస్తే మరొక విషయానికి దాసుడవు, మరొక విషయం నుంచి విడిపించుకొని వస్తే మరొక విషయానికి నువ్వు దాసుడవై ఈనాడు సాతాను యొక్క ఏలుబడిలో ఉన్నావా? దేవుని చిత్తములో ఉన్నావా? స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కరు మీరున్న స్థలంలో ఈ వాక్యానికి అప్పగించుకొని మోకాళ్ళ మీద కూర్చొని రండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవుని ఆత్మ నిన్ను దుఃఖపడతా ఉన్నది. దేవుని ఆత్మ నిన్ను చూసి దుఃఖపడతా ఉన్నది. అయ్యో, ఎన్నిసార్లు నేను విడిపించాలి? ఎన్నిసార్లు విడిపించినప్పటికీ ఒక దాస్యం అనే కాడి కిందనే సంఘం ఉంటుంది కదా. స్తోత్రం. మరలా దాస్యం అనే కాడి కిందకే ఈనాడు సంఘము వెళ్ళిపోతుంది. స్తోత్రం. ఎన్నిసార్లు విడిపించినప్పటికీ అమ్మోలియ నుంచి విడిపిస్తే ఫిలిప్పీల చేతుల నుంచి విడిపిస్తే ఇదిగో మిథ్యానీయులు ఈ విధముగా మరలా దాస్యత్వములోనికే వెళుతున్నారు. స్తోత్రం. అవును, ఈ విధముగా కాదని ఒక నాజీరు చేయబడిన ప్రత్యేకించబడిన వారిని ఒక వ్యక్తిని నిలబెడతా ఉన్నాడు, సంసోనును. ఆయనకు ఒక ప్రత్యేకత ఉన్నది. చచ్చిన దాని వైపు తిరిగి చూడకూడదు. అవును, చచ్చిన దాని వైపు తిరిగి చూడకూడదు. నాజీరు చేయబడిన వ్యక్తి తన తల వెంట్రుకల మీద క్షారూపు కత్తి వేయకూడదు, తన ద్రాక్షారసం పుచ్చుకొనకూడదు. దేవుడు అది అభిషేకించాడు. ఈ విధముగా ఫిలిప్పీల చేతుల నుంచి విడిపించడానికి ఏర్పరచబడిన సంసోను స్తోత్రములు చచ్చిన దాన్ని తిరిగి చూశాడు, చచ్చిన దాని వైపు వెళ్ళాడు. ఆయన వెళ్ళి తనకు ఆ యొక్క కళేబరాలకు పట్టిన ఆ యొక్క తేనెను తీసుకొని తను తినడము కాదు, తన కుటుంబానికి తినిపించాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు సంగమా, మన పరిస్థితి ఏంటి? ఫిలిప్పీల చేతుల నుంచి అనగా లోకము నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. ఐగుప్తు నుంచి నిన్ను విడిపించాడు, లోకము నుంచి నిన్ను విడిపించాడు. ఆ విడిపించుకొని తీసుకొని వచ్చిన నిన్ను ఇంకా అనేకులను నువ్వు విడిపించబడాలి. అనేకులు, నీ కుటుంబము, నీ బంధువులు, నీ అక్క చెల్లెళ్ళు, లేదంటే నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు సువార్తను ప్రకటించి విడిపించాలి అని దేవుని చిత్తములో నిన్ను తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నేను ఏర్పరచుకుంటే, స్తోత్రం, నువ్వు ఈనాడు లోకముతో స్నేహం కలుపుతున్నావు కదా. ఓ సంసోను, నీకు స్తోత్రములు ఇజ్రాయేలు ప్రజల్లో స్త్రీలు దొరకనట్టుగా ఈనాడు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఎవరితో ప్రేమలో ఉన్నావు? ఎవరితో స్తోత్రములు వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు? స్తోత్రం. ఫిలిప్పీ స్త్రీని వివాహం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీలో కుమార్తెను చేసుకుంటున్నాడు. వారితో యుద్ధము చేయవలసిన వాడు, వారి నుంచి ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి అభిషేకించబడిన సంసోను ఆ యొక్క కాడి కిందకి వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కరు మీరున్న స్థలంలో ప్రార్థించండి. దుఃఖము కలుగునుగాక ఒక్కొక్కరు.
అవును ప్రభు, అనేక ఆచారములను మేము విడిపించుకుని బయలుదేరాము. విడిచిపెట్టిన విషయాలు కూడా ప్రభు మేము మరలా దాని వైపు తిరుగుతున్నాము. ఆ విడిచిపెట్టిన విషయాలని మేము మరలా మేము తినడము కాదు ప్రభు, మా కుటుంబాలకు మేము తినిపిస్తున్నాము. మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు తినిపిస్తూ ప్రభు మేము విడిపించబడిన స్థితిలో నుంచి లేకుండా మా కుటుంబాన్ని కూడా మేము ఒక దాస్యత్వంలోనికి తీసుకెళ్తున్నాము. దేవ, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీరున్న స్థలంలో అప్పగించుకొని ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు వాక్యాన్ని అప్పగి ప్రార్థించండి. స్తోత్రం 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 ప్రభా, పరిశుద్ధడానికి వందనాలు. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడ, మహాగంధానికి స్తోత్రం తండ్రి. నీకే వందనాలు ప్రభా. మరి దినానికి కావలసిన బలమైన ఆహారం మీరు అందజేశారు. దేవానికి స్తోత్రం. అవును ప్రభా, ఈ రోజుల్లో ప్రభా నీకే స్తోత్రం. క్రైస్తవులుగా ఉంటున్నారు. దేవా స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు. పరిశుద్ధడానికి వందనాలు ప్రభా. మరి దేవాస్తోత్రం అలనాడు ప్రభా స్తోత్రాలు తండ్రి. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే ప్రభా మరి దేవాస్తోత్రాలు స్వతంత్రులుగా అయిన తర్వాత దేవానికి స్తోత్రంలో ఎలాగైతే ప్రభా యెహోవాకు ప్రభా దోషులుగా మారి ప్రభా మిద్యానీయులకు, తర్వాత అమ్మోనీయులకు, తర్వాత ప్రభా ఫిలిప్పీలకు బానిసలుగా వెళ్ళారు ప్రభా స్తోత్రం. మరి దినాన ప్రభా మేము కూడా ప్రభా స్తోత్రాలు తండ్రి బాప్తిసం పొందుకొని ప్రభా నిన్ను నమ్ముకొని నీ పేరు చెప్పుకొని ప్రభా స్వతంత్రులమైన తర్వాత ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. మేము కూడా ప్రభా ఎన్నో ప్రభా పాపాలకు ప్రభా నీకు స్తోత్రాలు, నీకు నచ్చని దానికి ప్రభా మరి నీకు స్తోత్రాలు, ఈ లోక సంబంధమైన ఆచారాలు పండగలకు ప్రభా మేము బానిసలమవుతూ ప్రభా మరి నీకు స్తోత్రాలు తండ్రి. మరి ఎలాగైతే ప్రభా లోకం ప్రభా మరి ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్న తర్వాత అది లోకం ప్రభా మరణించిన వారమై ఉండాలి. దేవా స్తోత్రం. అయా స్తోత్రాలు ప్రభా. మరి మరణించిన వారిగా ఉండాల్సిన మేము దేవా స్తోత్రాలు తండ్రి ఎలాగైతే సంసోను ప్రభా మరి చనిపోయిన సింహపు కళేబరం దగ్గరికి తిరిగి వెళ్ళి ప్రభా మరి నీకే స్తోత్రాలు చనిపోయిన దాన్ని ముట్టకూడదు అంటున్నప్పుడు ప్రభా మళ్ళీ సంసోను ప్రభా తిరిగి మళ్ళీ కళేబరం దగ్గరికి వెళ్ళి తేనె తింటూ మరి కుటుంబానికి తినిపిస్తున్నాడు. దేవా మరి మేము ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభా స్తోత్రాలు తండ్రి లోకం ఆచారాలు అవన్నీ కూడా చనిపోయిన సింహపు కళేబరంలా ఉన్నాయి. దేవానికి స్తోత్రం. అయినప్పటికీ కూడా సంసోనులాగా తిరిగి వెళ్ళి మళ్ళీ పండగలు ఆచారాలను అయా స్తోత్రాలు తండ్రి మరి మేము పాటిస్తూ దేవా స్తోత్రాలు అన్యజనుల వలె ప్రభా మరి దేవా స్తోత్రాలు సాతాను అధికారంలోకి సాతాను ప్రభా అయా స్తోత్రాలు తండ్రి కాడి కిందికి వెళ్ళిపోతున్నాం. ఎలాగైతే సంసోను ప్రభా మరి నీకే స్తోత్రములు మరి శత్రువైన ఫిలిస్తీన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. దేవా స్తోత్రాలు తండ్రి. మరి దెలీలా చేతుల్లో చనిపోయాడు. దేవానికి స్తోత్రాలు. మరి శత్రువైన సాతాను పండగలు ఆచారాలలోకి మళ్ళీ వెళ్తూ దేవా స్తోత్రాలు తండ్రి. మరి సంసోను చేసిన తప్పునే మేము చేస్తున్నాం. దేవా స్తోత్రాలు ప్రభా. దయచేసి మమ్మల్ని అందరినీ కూడా ఈ కాడి కిందకు నుండి విడిపించండి. ఎల్లోక సంబంధమైన ఆచార వ్యవహారాల దగ్గరికి వెళ్లకుండా వాటిలో సంపూర్ణంగా మేము ప్రభా విడిచిపెట్టి చనిపోయిన వారి వల్లే మేము ఉండడానికి సహాయం దయచేయండి. అవన్నీ కూడా ప్రభా మరి సింహపు కళేబరం వలె మాకు ప్రభా స్తోత్రాలు సాదృశ్యంగా ప్రభా చెప్తున్నాం. దేవా మరి నీకే వందనాలు ప్రభా. మేము ఇంకెప్పుడు కూడా ప్రభా వాటి వైపు కన్నెత్తి చూడకుండా ఈ లోక సంబంధమైన ఆచారాలు వ్యవహారాలు పండగలు అయా స్తోత్రాలు ప్రభా నీకే వందనాలు వీటన్నింటినీ కూడా విడిచిపెట్టడానికి సహాయంను దయచేయండి. అయా స్తోత్రాలు. ఈ దినాన మా అందరి కళ్ళు తెరిపించండి, ఆత్మీయ కళ్ళు తెరిపించండి. అందరిలో ఈ మాటలు ఫలింపచేయండి దేవా. ఇంకెప్పుడు నెక్స్ట్ ఏ పండగల్లో నుంచి కూడా ప్రభా వాటిలో పాలిభాగస్తులు అవ్వకుండా సహాయం దయచేయండి. చనిపోయిన ఆ సాతాను చేతుల్లోకి మేము వెళ్ళకూడదు ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. ఎప్పుడైతే వెళ్తామో మరి సంసోను వల్లే దెలీలా చేతిలో చనిపోయినట్టు మరి సాతాను చేతిలో మేము చనిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వాక్యం ఖచ్చితంగా ప్రభా సెలవిస్తుంది. కాబట్టి దయచేసి ప్రభా మరి నీకే స్తోత్రంలో ఈ లోక సంబంధం ఆచారాలు పండగలను సంపూర్ణంగా విడిచిపెట్టడానికి సహాయంను దయచేయండి. అదేవిధంగా ప్రభా మా పర్సనల్ విషయాల్లోకి వస్తే దేవా స్తోత్రం. మరి నేత్రాశ నుండి ప్రభా మరి ధనాశ నుండి ప్రభా శరీరాశ నుండి లోకాశ ఒక్కొక్క నుంచి దాన్ని ప్రభా మరి విడిపించిన కొద్దీ ఇంకో దానికి బానిసలమవుతున్నాం. కానీ ప్రభా అయ్యో స్వతంత్రులం కాలేకపోతున్నాం. దేవానికి స్తోత్రములు. స్వతంత్రులుగా ప్రభా
మరణం వరకు జీవించటానికి కావలసిన నీ ఆత్మీయ ఆహారం అందచేయండి. మరి ఆ వాక్యంలోనే మేము కట్టబడనికి నీ కృపను మాకు దయచేయండి. దేవ, మమ్మల్ని నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. చనిపోయిన వారి వల్ల ఉండకుండగా ప్రభా, అయ్యా బ్రతికున్న జీవం కలిగిన వారి వల్ల మేము బ్రతకనికి సహాయంను దయచేయండి. చనిపోయిన మళ్ళీ కళేబరం దగ్గరికి వెళ్ళకుండగా ప్రభా, జీవించిన నీ దగ్గరికి ప్రభా, స్తోత్రాలు ప్రభా, జీవించిన వారి వల్ల మేము జీవించడానికి మా సంఘాన్ని ప్రభా మీరు సిద్ధపరచండి. దేవానికి స్తోత్రములు. మమ్మల్ని కూడా మీరు సిద్ధపరచండి. ప్రతి ఒక్క విషయంలో నుంచి రోజు రోజుకి ఒక్కొక్క విషయం నుంచి మేము విడుదల పొందుతూ ప్రభా సంపూర్ణంగా స్వతంత్రులమై క్రీస్తులో స్వతంత్రులుగా మేమందరం కూడా జీవించటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా సంఘాన్ని కూడా మీరు సిద్ధపరచండి. దేవానికి స్తోత్రం. మా సంఘాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభానికి స్తోత్రాలు. ధర్మశాస్త్రపు కాడి కింద నుంచి విడిపించండి. అయా స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు. నామకార్థపు కాడి కింద నుంచి విడిపించండి. దేవానికి స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు. ఈ లోక సంబంధమైన ఆచారాలు, వ్యవహారాలు, పండగలను కూడా ప్రార్థనతో ప్రభా మరి నీకే స్తోత్రాలు జరిగిస్తున్న ఈ కాడి కింద నుంచి కూడా మీరు విడిపించండి. సంపూర్ణంగా క్రీస్తులో సంఘమంతా కట్టబడడానికి సహాయంను దయచండి. సమస్త ఆటంకాలన్నీ కూడా మీరు తొలగించండి. మనోనేత్రములు తెరిపించండి సంఘానికి. దేవానికి స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప చూపి నీ దయ చూపండి. ఇవన్నీ కూడా ప్రభా వ్యవహరిస్తూ ఇవన్నీ కూడా మేము పాటిస్తూ సంఘాన్ని నడిపిస్తున్నామంటే దేవా స్తోత్రం. ఇది సంపూర్ణంగా ప్రభా మరి క్రీస్తు కాడి కింద ఉండకుండగా ప్రభా సాతాను కాడి కింద నడుస్తుందని ప్రభా లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దయచేసి ప్రభా నీకు స్తోత్రములు. ఈ సాతాను కాడి కింద నుంచి సంఘాన్ని విడిపించండి. క్రీస్తు కాడి కిందకి నడిపించండి. క్రీస్తులో కట్టండి ప్రభా నీకు స్తోత్రములు. సంఘానికి నువ్వే మూలరాయివై ఉండండి. క్రీస్తు నువ్వే అధికారివై ఉండండి ప్రభా. నువ్వే నడిపించండి నా ప్రభు. నీకు స్తోత్రములు చెల్లిస్తూ మరి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చేసిన ప్రభా నీకే స్తోత్రాలు. విత్తబడిన వాక్యం అందరిలో కూడా ప్రభా సంపూర్ణంగా ఫలింపచేయండి. నరనరానికి అవయవానికి జీర్ణమవనికి సహాయం తెచ్చండి. అది మరణం వరకు కూడా ప్రభా గుర్తుండడానికి ప్రతి ఒక్క అవయవానికి జ్ఞాపకం ఉండేలాగా నీ ఆత్మకార్యం జరిగించండి. నీ దైవ కార్యం జరిగించండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకే వందనాలు. అలాగే లైవ్లో ఉన్న బిడ్డలందరినీ ప్రభా మరి నీకే స్తోత్రాలు. నిజామాబాద్ నుండి ప్రభా అన్నని బుచ్చనని జ్ఞాపకం చేసుకోండి. తనని ఇంకా ప్రభా నీ వాక్యంలో బలపరచండి, స్థిరపరచండి. వాక్యానుసారమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితంలోకి నడిపించండి. తన కుటుంబానికి కూడా రక్షణ దయచండి, మారు మనసు దయచండి. తన కుటుంబంలో ప్రభా సంపూర్ణంగా ఆత్మపూర్ణులుగా జీవించడానికి సహాయం దయచేయమని ఆ కుటుంబాన్ని ఆ స్థలకు అప్పగిస్తున్నాం. అలాగే ప్రభా మురళన్న కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి. తన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతనంగా ప్రభా మరి నీకు స్తోత్రాలు. నీలోనికి వచ్చారు, ఎంతో శోధనలకు గురవుతున్నారు ప్రభా. ఆత్మ వివేచన దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. అంతరంగం ఎప్పుడైతే శుద్ధీకరించబడుతుందో అప్పుడు బయట ఉన్న ప్రభా సమస్యలు, శోధనలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి అంతరంగం వివేచన వరకు దయచేయండి. ఆలోచన జ్ఞానం నీ ఆత్మ కార్యం వారిలో జరిగించండి, వారి హృదయంలో జరిగించండి. దేవానికి స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు. ఆత్మ సంబంధంగా కుటుంబం వర్ధిల్లటానికి సహాయం దయచండి. ఆత్మీయంగానే ఫలించడానికి సహాయంను దయచండి. వారికి ఉన్న సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ తొలగించండి తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఈ రాత్రంతా కాపాడండి. వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించండి. ఆత్మ సంబంధమైన సమస్యల నుంచి కూడా విడిపించి అయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ కుటుంబాన్ని ఆత్మలో కట్టమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా స్రవంతక్క చిట్టాపూర్ నుంచి వారి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి. తన కుటుంబాన్ని ప్రభా లోక సంబంధం నుంచి విడిపించండి దేవా. ఐగుప్తు నుంచి తన కుటుంబాన్ని విడిపించండి. దేవానికి స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. రక్షణ కుటుంబానికి దయచేయండి, మారు మనసు దయచేయండి. ఆత్మీయతలో ప్రభా ఆత్మలో ఇంకా ఫలించడానికి సహాయంను దయచేయండి. ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆత్మీయతలోకి కట్టండి దేవా. స్తోత్రం. రేణుకని మీరు దర్శించండి. ఆ బిడ్డ ఎదుర్కొంటున్న శోధనల నుంచి పరిపూర్ణంగా విడిపించి ప్రభా ఆ బిడ్డను ప్రభా ఒక మంచి జీవితాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి దేవా. ఆత్మలో అర్ధిల్లటానికి ప్రభా నీ కృపను దయచేయండి. సమస్త ఆటంకాలు, మాంత్రిక శక్తులు, దెయ్యపు శక్తులు ఏవి కూడా బిడ్డలో పని చేయకుండా సంపూర్ణంగా త్వరగా విడిపించండి. వాళ్ళ అత్తమ్మ మనోనేత్రములు తెరిపించు ప్రభా. ఆ బిడ్డ ఎంత చెప్పినా వినలేకపోతుంది. ఆ బిడ్డలో ఉన్న దురాత్మను మీరు గద్దించండి. అంధకార శక్తులన్నీ లయపరచండి, పాతాళంలో త్రొక్కండి. దేవానికి స్తోత్రములు తండ్రి. నీ దైవ కార్యం, ఆత్మ కార్యం ఆ కుటుంబంలో జరిగించండి. ఆ కుటుంబంలో నువ్వే యజమానుడవై దేవుడవై ఉండండి ప్రభా. స్తోత్రం. సాతాను అధికారంలో ఉన్న కుటుంబాన్ని ప్రభా సంపూర్ణంగా విడిపించమని ప్రార్థన చేస్తూ ఆ కుటుంబాన్ని స్థలకు అప్పగిస్తున్నాం.
అలాగే ప్రభా చెల్లెల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యంను దయచేయండి. ఆ బిడ్డకు కూడా ప్రార్థనలో ఎదగడానికి సహాయం దయచేయండి. ఆత్మీయంగా ఎదగడానికి సహాయం దయచేయండి. చెప్తున్న వాక్యం బిడ్డలో ఫలింపచేయండి. ప్రతిదినం వినడానికి సహాయం దయచేయండి. విత్తబెడుతున్న వాక్యం ప్రతిదీ కూడా బిడ్డలో ప్రభా ఆత్మకార్యం జరిగించండి. మనోనేత్రంలో తెరిపించండి. ఆత్మ వివేచన జరిగించండి. దేవానికి స్తోత్రంలో పెద్దమ్మని కూడా ముట్టి స్వస్థపరచండి. ఆ తల తిరుగుతుందని చెప్తుంది ప్రభా. తల తిప్పుతున్న దురాత్మను గద్దించండి. అంధకార శక్తులన్నీ మీరు లయపరచండి. తల మొదలుకొని రికాల వరకు నీ రక్తాన్ని ప్రోక్షించండి. మంచి ఆరోగ్యం దయచేయి. వాళ్ళ అత్తమ్మని కూడా ముట్టి స్వస్థపరిచయ్యా. మంచి ఆరోగ్యంను దయచేయండి ప్రభా. మాట్లాడుతుందని చెప్తున్నారు. ఇంకా దినదినం ఆ బిడ్డ కోలుకోనికి సహాయం దయచేయండి. రక్షణ పొంది మారు మనసు పొందేంత వరకు మంచి చక్కటి ఆరోగ్యం ఆయుష్ను తన అత్తమ్మకి దయచేయండి ప్రభు. ఆత్మ నరకానికి వెళ్లకుండా మీరు కాపాడండి. దేవానికి స్తోత్రం. తన అత్తింటి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభు రక్షణలోకి నడిపించండి. మారు మనసు దయచేయండి. ఆత్మ సంబంధమైన జీవితంలో బలంగా ఎదిగేలాగా వారి అత్తింటి కుటుంబాన్ని కూడా మీరు అందరినీ కూడా సిద్ధపరిచి నడిపించమని తన కుటుంబాన్ని హస్తాలకు అప్పగిస్తున్నాం. మీరే కాపాడండి. చెల్లెలకి గర్భం తెరవండి. గర్భఫలం దయచేయండి. చక్కటి కుమారుని దయచేయమని ఆ కుటుంబాన్ని హస్తాలకు అప్పగిస్తున్నాం. అలాగే ప్రభా స్తోత్రములు భారతంటి వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా స్తోత్రాలు అంకుల్ని ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. నీ చిత్తం బిడ్డ పట్ల మీరు జరిగించండి. పరిపూర్ణమైన స్వస్థత మీరు దయచండి. ఆత్మీయ స్వస్థతని గ్రహించండి. దేవా స్తోత్రం. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా బిడ్డకు ఎలాంటి అవస్థ ఉందో ప్రభా, తన బాధపడుతున్న ఎదుర్కొంటున్న ఆ వ్యాధి నుంచి ప్రభా సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి. నెమ్మది శాంతి సమాధానం దయచేయండి. ఎలాంటి ప్రభా ఆరోగ్యపరంగా ప్రభా మరి ఏ విధమైన వేదనకు గురవుతున్నాడో ప్రభా, మరి సమస్యలు ఎదుర్కొంటున్నాడో వాటి నుంచి విడిపించండి. మీరే ముట్టి స్వస్థపరచండి. ముఖ్యంగా ఆత్మలో మీరు సిద్ధపరచండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడు ప్రభా నిరాకడ సమయంలో నీతి రాజ్యంలో ఉండేలాగా అంకుల్ని మీరు సిద్ధపరచండి. ఆత్మలో ప్రభా ఎలాంటి మాలిన్యం లేకుండా ప్రభా స్తోత్రాలు తండ్రి. ఆత్మను కడిగి శుద్ధీకరించండి. దేవానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం. ఆంటీని కూడా ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఆయుష్ను దయచేయండి ప్రభా. మరి కరుణాకరణని ప్రభా మరి నీకు స్తోత్రాలు. మంగక్కని ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని కూడా కాపాడండి. బిడ్డలు కూడా ఇంకా ప్రభా ఇంకా నీ ఆత్మలో ఎదగడానికి సహాయం తెచ్చి కుటుంబం అంతా కూడా ఆత్మీయతలోకి నడిపించమని ప్రార్థన చేస్తూ మీరే కాపాడమని వారి రాకపోకల్లో చేస్తున్న పనిలో ఉద్యోగంలో తోడుగా ఉండండి. దేవాస్తోత్రములు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ తన కుటుంబాన్ని హస్తాలకు అప్పగిస్తున్న పద్మక్కని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంను ఆయుష్ను చక్కటి జీవితాన్ని దయచేయండి. బిడ్డను కూడా ఆత్మలో సిద్ధపరచండి. దేవానికి స్తోత్రం. విత్తబడుతున్న వాక్యం ప్రతిదినం కూడా తన హృదయంలో ఫలింపచేయండి. ఆ విధంగానే జీవించడానికి సహాయంను దయచేయండి. అయ్యా స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు. అలాగే బాపుని అమ్మని దేవాస్తోత్రాలు. వాళ్ళ తమ్ముని వాళ్ళ మరదల్ని ప్రవేశించిన పిల్లల్ని మరి దేవాస్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా విశ్రాంతక్కని ప్రభా అన్నని అలాగే ప్రభా వాళ్ళ కోడల్ని కొడుకుని మన్మరాల్ని వైష్ణవిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇరు కుటుంబాల వారిని కూడా ప్రభా ఆత్మీయతలో ప్రభా నడిపించండి. ఆత్మ సంబంధంగా ఎదిగింపచేయండి. అయా స్తోత్రాలు తండ్రి. మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రశాంత్ని ప్రభా రస్తల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని బట్టి స్తోత్రములు ప్రభా. మరి మామని కూడా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం అంతా కూడా ప్రభా ప్రార్థన జీవితంను దయచేయండి. అయా స్తోత్రాలు సంపూర్ణమైన ఆత్మీయ జీవితంలోకి కుటుంబాన్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే కాపాడండి. మీరే సిద్ధపరచండి. అయా స్తోత్రంలో ఈ లోక సంబంధమైన వారితో ఎక్కువ సావాసం చేయకుండా ప్రభా నీతో సావాసం చేయడానికి కుటుంబాన్ని సిద్ధపరచండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ నీలో వర్ధిల్లింపచేయండి. ఆత్మలో బలపరిచి స్థిరపరచండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. అలాగే ప్రభా స్తోత్రాలు. ఈ నంబర్ నాకు తెలీదు. ఈ నంబర్ ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ కుటుంబాన్ని కూడా ఆత్మలో ఎదిగింపచేయండి. మీరే కాపాడండి. వారికి ఉన్న సమస్యలు ఇరుకులు ఇబ్బందులన్నీ తొలగించి ఆత్మీయ అవసరాల అక్కర్లు కూడా మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ కుటుంబాన్ని హస్తాలకు అప్పగిస్తున్నాం. అలాగే ప్రభా స్తోత్రాలు తండ్రి. శ్యామల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభుదాసన్న ఇచ్చిన కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. మరి నీకే వందనాలు ప్రభా. ఇంకా ప్రభా ఆత్మీయతలోకి నడిపించండి. దేవాస్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు ప్రభా. నీ ఆత్మాభిషేకం చేత నింపండి. ఇంకా సంఘాన్ని ఆత్మీయతలోకి ముందుకు నడిపించడానికి, సత్యంలోకి నడిపించడానికి, క్రీస్తులోనికి నడిపించడానికి ప్రభా సంపూర్ణంగా ప్రభా వాళ్ళు ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. ప్రయాసపడడానికి కుటుంబాన్ని మీరు సిద్ధపరచండి.
నీ ఆత్మకార్యం వారిలో జరిగించండి అయ్యా. స్తోత్రాలు ప్రభా. మరి సంఘం ఆత్మలన్నీ కూడా ప్రభా మరి నీకు స్తోత్రాలు తండ్రి. నామకార్థం నుంచి ధర్మశాస్త్ర కాడి కింద నుంచి విడిపించబడడానికి ప్రభా కావాల్సినంత ప్రభా ఆత్మీయతలోకి వారిని నడిపించండి, క్రీస్తులోకి నడిపించండి. అట్టి జ్ఞానంని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మనోనేత్రములు తెరిపించండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు. మీరే కాపాడండి అయా. నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యగారిని కాపాడు. మంచి ఆరోగ్యం నా ఆయుష్ను కూడా మీరు దయచేయండి అయ్యా. స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు ప్రభా. పరిపూర్ణమైన దేవా స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని ఎత్తబడే గుంపులో ఉండటానికి ప్రభా క్రీస్తు కాడి కిందికి నడిపించడానికి తగిన ప్రయాసపడడానికి అట్టి కృపను అయ్యగారికి దయచేయండి. దేవానికి స్తోత్రంలో రాకపోకల్లో తోడుగా ఉండండి. కళ్ళు కనిపించడానికి సహాయం దయచి మరి ఆపరేషన్ చేసుకోవడానికి ప్రభా మరి దేవా స్తోత్రాలు దేవా. షుగర్ అంతా కూడా మీరు నార్మల్ చేయండి. సమస్త ఆటంకాలన్నీ తీసివేయమని ప్రార్థన చేస్తూ బిడ్డను కాపాడు అయ్యా. ఆంటీని కూడా ఇసాకుని కూడా జ్ఞాపకం చేసుకోండి. లోకం నుంచి వేరు చేయండి. పరిపూర్ణమైన ఆత్మీయ జీవితంలోకి మీరు నడిపించండి. ప్రార్థనా జీవితం దయచేయండి. కుటుంబాన్ని కట్టండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. మరి అయ్యగారి ద్వారా ప్రభా ఎన్నో ఆత్మలు ప్రభా రక్షణలోకి నడిపించబడ్డాయి. ఎన్నో కుటుంబాలు ఎన్నో ప్రాణాలు ప్రభా మరి కాపాడబడ్డాయి ప్రభా. మరి నీ బిడ్డను వాడుకున్నావు దేవానికి స్తోత్రం. మరి తన కుటుంబాన్ని ప్రభా మీరు సిద్ధపరచండి. ఎలాంటి సాతాను శోధన కుటుంబంలో ఉండకుండగా సాతాను అధికారం నుంచి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి. నా దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ కుటుంబం నశించిపోకుండగా నిత్య రాజ్యంలో ఉండటానికి మీరు కుటుంబాన్ని సిద్ధపరచండి. నీ ఆ వాక్యపు వెలుగు ఆ కుటుంబంలో ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తూ తనని తన కుటుంబ సభ్యులందరినీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అలాగే ప్రభా పుష్పని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కాపాడండి. మంచి ఆరోగ్యంను దయచేయండి ప్రభా. స్తోత్రాలు తండ్రి. మరి విశ్వాసులను సంఘాన్నంతటినీ కూడా ప్రభా పరిపూర్ణమైన వాక్యంలోకి క్రీస్తులోకి నడిపించేలాగా ప్రభా నీ జ్ఞానం నీ ఆత్మ జ్ఞానం దయచేయండి. దేవ వాక్య జ్ఞానం కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మాకిద్దరికి కూడా దేవా స్తోత్రం తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప చూపి దయ చూపండి. వాక్యం ఎలా ఉందో ప్రభా ఆ విధంగానే ప్రభా విశ్వాసులను ప్రభా సంఘాన్ని కట్టేలాగా అట్టి జ్ఞానంను అట్టి కృపను అట్టి ఆత్మాభిషేకంను మాకిద్దరికి కూడా మీరు దయచేయండి. దేవాస్తోత్రాలు. తన కుటుంబ సభ్యులందరికీ కూడా రక్షణ దయచేయండి. మారు మనసు దయచేయండి. సమస్త ఆటంకాలన్నీ తీసివేయండి. దుష్టుల్ని దుర్మార్గులందరినీ కూడా దూరపరచండి. తన కుటుంబంపై ఎలుబడి చేస్తున్న సమస్త మాంత్రిక శక్తుల ప్రభావం అంతా కూడా మీరు కొట్టివేయండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా కుమారన్న కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి, కాపాడండి. మంచి ఆరోగ్యాల చేత నింపండి. ఇంకా ప్రభా బలంగా నీ సేవలో వాడుకోండి ప్రభా. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా. మరి ఎహెచ్కేల్ని ఎలాగైతే వాడుకున్నావో ప్రభా స్తోత్రం. ప్రభానికి వందనాలు. ఎండిన ఎముకల లోయలో ప్రభా మరి ఎన్నో ఎముకలు చనిపోయి ఉన్నాయి దేవా స్తోత్రాలు. ఒక వాక్కు పలకగానే ప్రభా స్తోత్రం ఎముకలన్నీ కూడా ప్రభా ఒక సైన్యం లాగా మారిపోయాయి దేవా. మరి సంఘాలన్నీ కూడా ప్రభా నీకే స్తోత్రంలో ఎండిపోయిన ఎముకల లోయల వలె ఉన్నాయి దేవా స్తోత్రాలు. ప్రతి ఒక్క సంఘంలో ఆ ఎముకలన్నీ కూడా ఒక మహా సైన్యంగా మారే విధంగా గొప్ప అభిషేకం చేత అయానికి స్తోత్రాలు. అన్నని వాడుకోండి ప్రభా. స్తోత్రాలు తండ్రి. సత్యం అంతా అన్ని సంఘాల్లో కూడా ప్రభా కట్టబడనికి సత్యం స్థాపించబడనికి అటు విధంగా గొప్ప అభిషేకం చేత నింపి బలంగా వాడుకోండి. సంపూర్ణంగా సేవలోకి నడిపించండి. అక్కని ప్రభా నీకే స్తోత్రాలు. పిల్లల్ని వాళ్ళందరూ కూడా ప్రభా మరి సేవకు సహకరించేలాగా సమస్త ఆటంకాలన్నీ కూడా మీరు తొలగించండి. వారు కూడా అన్ని విధాలుగా ప్రభా స్తోత్రాలు తండ్రి సహకరించేలాగా అయ్యని దైవ కార్యంలో వారు కూడా పాలిభాగస్తులు అయ్యేలాగా కుటుంబాన్నంతా కూడా మీరు సిద్ధపరచండి. నీ ఆత్మచేత అభిషేకించండి. దేవానికి స్తోత్రం. ఈ లోక సంబంధమైన జీవితం కాదు కానీ ప్రభా మరి ఆత్మలను నిత్య జీవానికి ప్రభా సిద్ధపరిచే విధంగా ప్రభా కుటుంబం అంతా కూడా ప్రయాసపడడానికి అట్టి అభిషేకం అట్టి ఆత్మకార్యం అట్టి దైవ కార్యం తన కుటుంబంలో మీరు జరిగించండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకపోకల్లో చేస్తున్న పనుల్లో తోడుగా ఉండి క్షేమంగా ఇంటికి నడిపించండి. అలాగే ప్రభా ఆ అంకుల్ని కూడా ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం చేత నింపండి. ఆయుష్ను దయచేయండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుటుంబం అంతా కాపాడమని ప్రార్థన చేస్తూ చివరిగా నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా స్తోత్రాలు. నీ సత్యాన్ని మా జీవితాల్లో మా కుటుంబంలో కట్టండి. నీ రాజ్యం కట్టండి. జీవించిన వారి వల్ల మేము జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్షణం ఇలా బ్రతుకున్నామంటే కేవలం నీ కృపా నీ దయవల్లనే దేవా స్తోత్రం. సంపూర్ణంగా క్రీస్తులో మమ్మల్ని మా కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాలను తొలగించి నీ హృదయం దయచేయండి ప్రభా. స్తోత్రాలు తండ్రి. మా స్వచిత్తం అంతా కూడా కూల్చివేయండి ప్రభా. నీకు స్తోత్రం. నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా
నా కుటుంబాన్ని మీరు సిద్ధపరచండి అయ్యా. బ్రతుకుందామంటే కేవలం నీ కృప నీ దేవలన కాబట్టి కేవలం నీ కోసం బ్రతకటానికి నా కుటుంబాన్ని ఆత్మలో సిద్ధపరచండి. వాక్యానుసారంగా ప్రభా వాక్యం మాలో ఫలింపచేయండి. వాక్యమే మాలో ఉండడానికి సహాయం దయచేయండి. మా కుటుంబంలో ఉండడానికి కృపను దయచేయండి. అలాగే దేవా స్తోత్రములు క్షమించండి ప్రభా. మరి నీకు స్తోత్రములు. మానసని ప్రభా ఇచ్చిన ముగ్గురు పిల్లల్ని కాపాడు, మంచి ఆరోగ్యాల చేత నింపండి. మరి చుట్టూ కూడా దుష్టులు ఉన్నారు ప్రభా. మరో బిడ్డ మధ్యలో ఉండిపోయింది, నువ్వే కాపాడండి. నీ దేవదూతల్ని తోడుగా ఉంచండి. దుష్టుల్ని దుర్మార్గులందరినీ దూరపరచండి. దుష్టుని కార్యం ఎంత మాత్రం ఆ బిడ్డ విషయంలో జరగకుండా, పిల్లల విషయంలో జరగకుండా సహాయంను దయచేయండి. ఆర్థికంగా మీరు ఆదరించండి. ప్రతి విషయంలో కూడా ప్రభా మరి అయ్యా కన్న తండ్రివై తల్లివై అన్నీ నీవై బిడ్డను ఆదుకోండి, కాపాడండి. మంచి ఆరోగ్యం చేత నింపి ప్రార్థనా జీవితం బలంగా చేసుకోవడానికి సహాయం దయచేయండి. అయా స్తోత్రంలో తనని కాపాడమని హస్తాలకు అప్పగిసిన తన తల్లిదండ్రుల్ని అన్నదమ్ములందరినీ కాపాడు, రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంధ్యనిచ్చిన ఇద్దరు పిల్లల్ని, కడుపులో ఉన్న బిడ్డను మైని కాపాడు, మంచి ఆరోగ్యాల చేత నింపండి దేవా. స్తోత్రంలో ఆత్మలో బలపరచండి. అక్కడ ఉన్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ ఉన్న 3 కుటుంబాల వారి ప్రభా ఆత్మలో ఎదగడానికి సహాయం దయచేయండి. వాక్యానుసారమైన జీవితం వారిలో ఫలింపచేయండి దేవా. స్తోత్రంలో ఆత్మీయ జ్ఞానం వారికి దయచేయండి. ఆత్మీయ వివేచన దయచేయండి. వాక్యం చెప్తున్నప్పుడు గ్రహించగలిగే ఆత్మజ్ఞానం మీరు అనుగ్రహించండి. అటు విధంగా వాక్యంలో వారు స్థిరపడడానికి సహాయం దయచేయండి. వాక్యాన్ని గ్రహించి ప్రభా ఆ సత్యంలోని కట్టబడి సత్యాన్ని ప్రేమిస్తూ